ఇక నిన్న మనం ఒక వార్త చెప్పుకున్నాం కదా, ఒక ఇద్దరు లవర్స్ కలిసి చైన్ స్నాచింగ్ చేసి దొరకకుండా వారిపోయిర్రు అని. గా ముచ్చటనే మళ్ళొకసారి పట్టుకొచ్చిననులా చూడుర్రి ఏందో. అయితే నిన్న మర్రిగూడలో ఇద్దరు లవర్స్ కలిసి చైన్ స్నాచింగ్ చేసి తప్పించుకున్నారని చెప్పినాం కదా. అయితే వాళ్ళు లవర్స్ కాదుల్లో. ఇక ఆయన చేతులతోని మెడల పుస్తలు కట్టించుకొని కాళ్లకు మెట్టెలు పెట్టించుకొని 7 అడుగులు నడిచిన సొంత భార్యనట. అయితే మరి పెళ్లి రోజు 7 అడుగులు వేసుకుంటా పంతులు చెప్పిన మంత్రాలు బగ్గ యాద పెట్టుకొని గిట్ల భర్తకు అన్ని విషయాలల్లా ఆయన అడుగుల అడుగు వేస్తానని ఇమానం తిన్న విషయం గట్టిగా గుర్తుపెట్టుకున్నదో ఏమో గాని ఇక మూతెవరి చేసే పనులల్లా గిట్ల సత్తిచ్చిందుల్లా. ఇక భార్య అంటే భర్తకు అన్ని విషయాలలో తోడు నీడలేకుండాలని అనుకున్నట్టున్నది కావచ్చు. అందుకే గిట్లా భర్తెమ్మటి పోయి దొంగతనానికి పోయినా ఈ భర్త దొంగ బాబు హైదరాబాద్ సంతోష్ నగర్ కు చెందిన వెంకటేష్ గిట్ల ఆయన భార్యను ఎమ్మటేసుకొని పోయి నిన్న సునీత మహిళను లిఫ్ట్ చేస్తామని బండెక్కించుకొని కండ్లల్ల కారం జల్లి మంగళసూత్రాన్ని ఎత్తుకబోయిర్రు. గప్పుడెగ్గి చేజింగ్ నడిచింది. అయితే ఎమ్మటే రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్, బండి నంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు ట్రేస్ చేసి పట్టుకొని ఇద్దరికి మళ్ళొకసారి స్టేషన్లో లగ్గం చేస్తే ఇంతకుముందు ఎక్కడెక్కడ దొంగ పనులు చేసిర్రో ఎట్లా వాటిని తాకట్టు పెట్టి పైసలు తెస్తారో అని చెప్పుకొచ్చిరట. పోలీసులకు తెలిసిన ఇంకో ముచ్చట ఏంది అంటే ఇద్దరు వ్యసనాలకు అలవాటు పడి గిట్ల దొంగతనాలు చేస్తుర్రని. అయితే ప్రతి మొగోని వెనక ఆడిదుంటది అంటే ఏమనుకున్నోళ్లకు గీమె కొత్త అర్థం చెప్పుకుంటా వాళ్ళ ఆయన అడుగుజాడలో నడుచుకుంటా ఇప్పుడు జైలు గోడల దాకా నడిచి ఉత్తమ భార్య అనిపించుకుంది పోర్రి.